జేఎన్టీయూకే యూసీఈకే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్వాంటమ్ ఎకోసిస్టమ్ టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ క్వాంటమ్ మిషన్ల సంయుక్త సహకారంతో క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంశంపై జేఎన్టీయూకే అనుబంధ కళాశాలలు వివిధ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు అలుమ్ని ఆడిటోరియంలో 2 రోజుల పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ సిఎస్ఆర్ కె ప్రసాద్ హాజరై సదస్సు ప్రారంభించారు. ఈ సదస్సుకు జేఎన్టీయూకే ఐక్యూఏసీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎంహెచ్ఎం కృష్ణప్రసాద్, యూసీఈకే సిఎస్ఈ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ సుమలత కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వీసీ ప్రసాద్ మాట్లాడుతూ అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు నూతన ఆవిష్కరణలను వేదికగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించడం జరిగిందన్నారు. క్వాంటమ్ ఆల్గరిథంలు, ట్రెండింగ్ స్ట్రాటజీలు, రిస్క్ అసెస్మెంట్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఆప్టిమైజ్ చేయడం ద్వారా ఆర్థిక మార్కెట్లలో గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందన్నారు. వాతావరణ నమూనాలను మెరుగుపరచడంతో పాటు వాతావరణ మార్పులను బట్టి మెరుగైన ఉపశమన, అనుసరణ వ్యూహాల అభివృద్ధిలో కూడా ఇది సహాయపడుతుందన్నారు. క్వాంటమ్ టెక్నాలజీకి ప్రాధాన్యతనిచ్చేందుకు ఎస్ఈపి 2020కు అనుగుణంగా సాంప్రదాయ డిగ్రీ కోర్సులను కూడా ప్రొఫెషనల్ కోర్సులుగా రూపకల్పన చేసి క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ అండ్ ఎంఎల్ పాఠ్యాంశాలు ఉండేలా నూతన పాఠ్య ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ప్రొఫెసర్ కెవి రమణ, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రవీంద్రనాథ్, ఓఎస్డి ప్రొఫెసర్ టి కోటేశ్వరరావు, డైరెక్టర్లు, యూసీఈకే వైస్ ప్రిన్సిపల్, మాజీ ఉపకులపతులు, సీనియర్ ప్రొఫెసర్లు, విభాగాధిపతులు, జేఎన్టీయూకే మరియు అనుబంధ కళాశాలలు, పలు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. క్వాంటమ్ వ్యాలీ అని మన అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఆ సందర్భంగా ఆయన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని అమరావతిలో పెట్టి దానికి అనుసంధానంగా ఒక 5 సెంటర్స్ని విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి అండ్ అనంతపూర్లో పెడుతున్నారు. ఈ స్పోక్ అంటారు. ఈ స్పోకులకి ఏంటంటే ఒక ఇండస్ట్రీ పార్ట్నరు లీడ్గా ఉంటాడు. రాజమండ్రి దానికి గ్రీన్ కో వాళ్ళు ఉన్నారు. దానికి నాలెడ్జ్ పార్ట్నర్గా జేఎన్టీ కాకినాడ ఉన్నమాట. అయితే ఆయన క్వాంటమ్ వ్యాలీ కాన్సెప్ట్ని రిలీజ్ చేస్తున్నప్పుడు, ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ చేస్తున్నప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని పిలిచారనమాట. పిలిచి ఈ టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ 25 yearsలో 20,000 ఎంటర్ప్రెనర్స్ని తయారు చేయాలి క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ అని అన్నారనమాట. సో ఇప్పుడు జేఎన్టీయూ కాకినాడ మేము అనుకున్నామంటే మేము ఇప్పుడు నాలెడ్జ్ పార్ట్నర్స్గా అమరావతి, రాజమహేంద్రవరం దానికి ఉన్నాము. దానికి తోడు మనం కోర్సులు పెట్టాలి. మ్యాన్ పవర్ కావాలి మనకి. ముందు పిల్లలకి కనుక ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద అవగాహన ఉంటే వాళ్ళు దాంట్లో ఆవిష్కరణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని జేఎన్టీయూ కాకినాడలోను, అట్లాగే కాకినాడకి ఉన్నటువంటి అనుసంధానంగా ఉన్నటువంటి 160 కాలేజీల్లోనూ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద చెప్పాలి, కోర్సులు పెట్టాలి అనుకుంటే ముందు అసలు టీచర్స్కి, అందులో పనిచేసే టీచర్స్కి క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్వాంటమ్ సైన్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద టెక్నాలజీస్, ఏ ఏరియాలో దీన్ని క్వాంటమ్ టెక్నాలజీస్ని అప్లై చేయొచ్చు, ఏ విధంగా మనకి ఇవి అప్లై చేయడం వలన ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఒక అవగాహన కలగజేద్దామని చెప్పేసి ఈ 2 రోజుల సదస్సు అనేది పెట్టడం జరిగింది. ఈ 2 రోజుల సదస్సులు అంటే ఈరోజు రేపులో క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నాం. ఈ క్వాంటమ్ సైన్స్ అలా ఎలా వచ్చింది, ఈ టెక్నాలజీస్ ఎలా వచ్చినాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ఏంటి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేషనల్ క్వాంటమ్ మిషన్ అని ఒకటి స్టార్ట్ చేసింది. దాంట్లో చాలా 6,000 కోట్ల దాకా అంత డబ్బులు పెడుతున్నారు. దాంట్లో ఏంటంటే వాళ్ళు దేశంలోనూ విదేశాల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తో కొలాబరేషన్ పెడతాం, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేయటం, వాళ్ళు కూడా సిలబస్ తయారు చేస్తున్నారు. ఇట్లాగే అన్ని కాలేజీలని, దేశంలో అన్ని కాలేజీలని, యూనివర్సిటీస్ని ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టమని ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఆ పాలసీ కూడా మేము ఇప్పుడు ఇందులో డిస్కస్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఏ ఏరియాస్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంటుంది అంటే మనకు అగ్రికల్చర్లో ఉంది, ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉంది, డ్రగ్స్ డిస్కవరీలో ఉండాలంటే ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయాలనుకుంటే చాలా టైం పడుతుంది. కంపిటీషన్, మామూలు కన్వెన్షనల్ కంపిటీషన్ అంటారు.
క్వాంటమ్ కంప్యూటేషన్ ఏంటంటే మనకు టైం చాలా తక్కువగా ఉంటుంది, తొందరగా మనం ఆవిష్కరణ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. సో వీటన్నిటి మీద అవగాహన అయినాక అంటే ఈ 160 కాలేజీల్లో ప్రతి కాలేజీ నుంచి 2 ఫ్యాకల్టీని పంపించమని చెప్పాం. ఈ 2 ఫ్యాకల్టీ అంటే 160 ఇంటూ 300 మంది ఫ్యాకల్టీ మెంబర్లు వస్తే వీళ్ళందరికీ వీటి మీద అవగాహన కలిగిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ కాలేజీకి వెళ్ళి క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఎవరెవరు ఫ్యాకల్టీ ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే ఫిజిక్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కానీ ఉన్నటువంటి ఫ్యాకల్టీని ఐడెంటిఫై చేసి ఒక క్వాంటమ్ టీమ్స్ అని తయారు చేయాలి. ఆ క్వాంటమ్ టీమ్స్ తయారైన తర్వాత వాళ్ళందరికీ మేము మళ్ళా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని పెడతాం. ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ వస్తుంది. ఈ 2 రోజులు ఉన్న 5 రోజులు ఏంటంటే వాళ్ళు నేర్చుకుంటారు, పూర్తిగా నేర్చుకొని వాళ్ళు స్వతహాగా క్వాంటమ్ కంప్యూటింగ్ చేయడానికి, దాన్ని అప్లై చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ని వాళ్ళకి ఏం చేస్తారు, అది చేసి ఆ తర్వాత వాళ్ళు కోర్సులు డెవలప్ చేసి పిల్లలకు పాఠం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. జేఎన్‌టీయూ కాకినాడ ఏమనుకుంటున్నామంటే ఈ సంవత్సరం నుంచే అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి 25-26 విద్యా సంవత్సరం నుంచే క్వాంటమ్ కంప్యూటింగ్ మీద మైనర్ ప్రోగ్రామ్స్ పెడతాం. సో దానికి కావాల్సినటువంటి ల్యాబొరేటరీస్ డెవలప్ చేస్తాం. ఈ ప్రైవేట్ కాలేజీల్లో, ఈ అఫిలియేటెడ్ కాలేజీల్లో వాళ్ళు చేస్తే వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తాం. అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ మనం ట్రైనింగ్ ఇస్తాము. సో మన కాలేజీలోనే కాబట్టి జేఎన్‌టీయూ కాకినాడలో ఉన్న కాలేజీనే కాకుండా మా కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళ స్టాఫ్ కూడా సరైన రీతిలో ట్రైనింగ్ ఇచ్చి పిల్లవాడు ఎక్కడ చదివినా కానీ వాళ్ళకి క్వాంటమ్ కంప్యూటర్ మీద పూర్తి అవగాహన వచ్చి నేర్చుకునేటట్టుంటే అప్పుడు వాళ్ళకి ముఖ్యమంత్రి గారి కళ వచ్చే 5 సంవత్సరాల్లో 20,000 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మా యొక్క ఆలోచన.